దేవిశ్రీ ప్రసాద్ బీట్స్ కు సౌత్ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. అయితే సౌత్ కంటే బాలీవుడ్ లో మరీ ముఖ్యంగా ఖాన్స్ రాక్ స్టార్ కు వీర అభిమానులుగా మారారు. హిందీ సంగీత దర్శకుల సాంగ్స్ విన్నప్పుడు రాని జోష్, దేవి ట్యూన్ కడితే కాలు కదపలేకుండా ఉండలేమంటున్నారు. ఎప్పుడో 2009లో వచ్చింది ఈ పాట. ఆర్యా 2 స్పెషల్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ట్యూన్ ను ఆ తర్వాత సల్మాన్ రెడీ అనే మూవీ కోసం రీమిక్స్ చేశాడు. 2011లో టోటల్ బాలీవుడ్ ను షేక్ చేసిన ఈ సాంగ్ ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. అందుకు కారణం తండేల్ హిందీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆమీర్ ఖాన్ తన ఫేవరెట్ సాంగ్ అని చెప్పడమే. మామూలుగా తనకు డాన్స్ చేసే ఇంట్రెస్ట్ ఉండదని, కానీ డింకచిక వర్షన్ విన్నప్పుడు మాత్రం కాలు కదపకుండా ఉండలేను అన్నాడు ఆమీర్. ఒక్క ఆమీర్ ఖాన్ మాత్రమే కాదు, సల్మాన్ ఖాన్ కూడా దేవి కంపోజ్ చేసే పాటలకు వీరాభిమానే. రింగాను డింకచికాగా మార్చాడు. ఆ తరువాత డీజే మూవీలో సిటీ మార్ పాటను అదే పేరుతో తాను నటించిన రాధేలో రిపీట్ చేశాడు. ఇక వీటన్నిటికీ మించి పుష్ప1 లో దేవి కంపోజ్ చేసిన ఊ అంటావా సాంగ్ ముగ్గురు ఖాన్స్ మైండ్ బ్లాక్ చేసింది. ఈవెంట్ ఏదైనా, మూడ్ ఎలా ఉన్నా రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్స్ ఫేవరెట్ సాంగ్ ఏంటి అంటే వెంటనే ఊ అంటావా అంటూ హమ్ చేస్తూ కనిపిస్తారు. నెంబర్ 1 హీరోయిన్ అంటే ఎవరినంటారు? పోనీ ఇండియాలో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు? ప్రస్తుతానికైతే దీపికా పదుకోని అని చెబుతారు చాలా మంది. పఠాన్తో 1000 కోట్లు, కల్కితో 1000 కోట్లు, అంతకుముందు బ్లాక్ బాస్టర్స్. సో ఇవన్నీ కలుపుకొని దీపికా నెంబర్ 1 అంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఇండియాలో సినిమాలు చేయలేదు, కనీసం హిట్స్ కూడా లేవు. అసలు ఏ ఇండస్ట్రీలో సినిమాలు చేయటం లేదు. అయినా సరే ప్రియాంక నంబర్ 1 హీరోయిన్ గా మారింది. ఇండియన్ సినిమాపై తిరుగులేని సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది దీపికా పదుకొనె. ఆమె తరువాత సౌత్ సైడ్ నుంచి నయనతార తిరుగులేని సూపర్ స్టార్. సినిమాకు ఈ ఇద్దరు లేడీ సూపర్ స్టార్స్ తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? నయనతార సినిమాకు 10 కోట్లు తీసుకుంటుందనే ప్రచారం ఉంది. ఇక దీపికా పదుకొనె మూవీకి మ్యాక్స్ 20 కోట్లు. అది కూడా కల్కిలో నటించేందుకు అత్యధికంగా 18 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. అయితే ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేస్తోంది ప్రియాంక చోప్రా. RRR తరువాత రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న పాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ లో భాగమవుతోంది. అందుకే ఈ సినిమాకు దాదాపు 30 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారట. దేశీ గర్ల్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. ఒకప్పుడు ప్రియాంక చోప్రా అంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్. 2003లో కెరీర్ బిగిన్ అయిన దగ్గర నుంచి 2015 వరకు హిందీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ లో కనిపించింది, నటించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. బాలీవుడ్ వదిలేసి హాలీవుడ్ వెళ్ళిపోయింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ టాలీవుడ్ మూవీతో ఇండియన్ సినిమాకు రీ ఎంట్రీ ఇస్తోంది. 2019లో సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ భారత్ లో నిజానికి ప్రియాంక చోప్రా నటించాలి. ఈ మూవీలో భాయిజాన్ సరసన నటించేందుకు ముందు డేట్స్ కూడా ఇచ్చింది. తీరా సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయానికి సల్మాన్ కు షాక్ ఇస్తూ మూవీ నుంచి తప్పుకుంది. ఆ తరువాత మళ్లీ హిందీ ఇండస్ట్రీలో ప్రియాంక ఎప్పుడూ కనిపించలేదు. సేమ్ టైం అమెరికన్ సింగర్, యాక్టర్ నిక్ జోనస్ తో ప్రేమలో పడింది ప్రియాంక. ఒకే ఏడాది ప్రేమ, పెళ్లి అన్ని జరిగిపోయాయి. ప్రియాంక చోప్రా జోనస్ గా పేరు కూడా మారిపోయింది. బాలీవుడ్ ను వదిలేసి పూర్తిగా హాలీవుడ్ ను టార్గెట్ చేసింది. ప్రియాంక డేట్స్ కోసం హిందీ ఇండస్ట్రీ డైరెక్టర్స్, ఖాన్స్ లాంటి స్టార్స్ ఎంత ట్రై చేసినా ప్రియాంక మాత్రం బాలీవుడ్ కు డేట్స్ ను రిజెక్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రియాంక మనసు మారింది. ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లే రాజమౌళి మూవీ కోసం ఆమె డేట్స్ ఇచ్చింది. 2-3 ఏళ్ల పాటు ఇదే ప్రాజెక్ట్ లో ఆమె భాగం కానుంది. అంతేకాదు ఈ మూవీని హాలీవుడ్ లో భారీ స్థాయిలో ప్రమోట్ చేయబోతోంది. టాలీవుడ్ సినిమాను హాలీవుడ్ ప్రేక్షకులు క్యూలో నిలబడి చూసేలా చేయాలి అనేది ప్రియాంక ప్లాన్. అందుకే ఆమె సినిమాకు దాదాపు 30 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సాయి పల్లవి యంగ్ హీరోస్ తో నటిస్తూ వస్తోంది. స్టార్స్ తో నటించింది తక్కువ. కానీ ఇప్పుడు సాయి పల్లవి మారిపోతోంది. స్టార్స్ సరసన నటించేందుకు డేట్స్ లాక్ చేస్తోంది. అందులో భాగంగా ప్రభాస్ తో నటించనుందని బాగా ప్రచారం సాగుతోంది. కెరీర్ బిగినింగ్ నుంచి యంగ్ హీరోస్ తో ఆడి పాడుతోంది సాయి పల్లవి. ఒకసారి NGK అనే మూవీ కోసం సూర్యతో జోడీ కట్టింది. అది కూడా తాను సూర్యకు వీరాభిమాని. అందుకే క్యారెక్టర్ గురించి ఆలోచించకుండా సూర్య చిత్రంలో భాగం కావాలనుకుంది. లాస్ట్ ఇయర్ శివకార్తికేయన్తో అమరన్ అనే మూవీ చేసింది. అయితే తండేల్ రిలీజ్ తర్వాత మాత్రం సాయి పల్లవి చాలా వరకు స్టార్స్ తో జోడీ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందుగా రణబీర్ తో కలిసి నటిస్తున్న రామాయణం రిలీజ్ కానుంది. ఆ తర్వాత ప్రభాస్ తో నటించనుందని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ చాలా చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో ఏ సినిమా అంటే ఫౌజీ అంటోంది టాలీవుడ్.
ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఈ క్యారెక్టర్ కోసం సాయి పల్లవి బెస్ట్ అనుకొని ఆమె డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడు హను రాఘవపూడి. గతంలో వీరిద్దరూ కలిసి పడిపడి లేచే మనసు కోసం పనిచేశారు. ఆ రిలేషన్ తోనే ఇప్పుడు సాయి పల్లవిని ఫౌజీలోకి తీసుకురావాలనుకుంటున్నాడట. ఒకప్పుడు ఆమె గోల్డెన్ లెగ్. ఏ ఇండస్ట్రీలో అడుగు పెడితే ఆ ఇండస్ట్రీలో సూపర్ హిట్. దాంతో స్టార్ అయిపోయింది అనుకున్నారు, లీడింగ్ అవుతుంది అనుకున్నారు, ఏదైనా ఇండస్ట్రీలో నెంబర్ 1 అవుతుంది అనుకున్నారు. కానీ పాపం ఏం కాలేకపోయింది. ప్రస్తుతం ఫ్లాప్స్ కో క్యారఫట్రస్ గా మారింది. 2018లో భరత్ అనే నేనులో కియారా కనిపించినప్పుడు టాలీవుడ్ లో పెద్ద స్టార్ అవుతుంది అనుకున్నారు. ఆ వెంటనే వినయ్ విధేయరామ్లో కనిపించింది. కట్ చేస్తే ఈ మూవీ ఫ్లాప్. 2019లో బాలీవుడ్ లో కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్. దాంతో బీ టౌన్ లో కియారా టర్న్ అయిపోతుంది అనుకున్నారు. అదే స్పీడ్ తో గుడ్ న్యూస్ తో మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. అందుకే కొన్నాళ్ళు టాలీవుడ్ ను వదిలేసి కియారా బాలీవుడ్ కే పరిమితమైంది. చాలా చిత్రాలు చేసింది కానీ కెరీర్ ను టర్న్ చేసే హిట్స్ అయితే రాలేదు. రీసెంట్ గా గేమ్ చేంజర్ తో మళ్ళీ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంది. కానీ ఈ మూవీ దారుణంగా డిసప్పాయింట్మెంట్ చేసింది. చరణ్ తో 2 సార్లు కియారా బిగ్ ప్రాజెక్ట్స్ చేసింది. స్టార్ డైరెక్టర్స్ మూవీస్ తీశారు, అయినా హిట్ మాత్రం కలిసి రాలేదు. ప్రస్తుతం కియారా ఆశలన్నీ బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బిగ్ ఫిల్మ్ వార్ 2 పైనే ఉన్నాయి. ఇది కాకుండా యష్ తో కలిసి టాక్సిస్ లో నటిస్తోంది. 2 సినిమాలు పాన్ ఇండియాను షేక్ చేసే ప్రాజెక్ట్స్. ఇవి బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే బాలీవుడ్ లో కియారా కెరీర్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది. తేడా కొట్టిందో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి.